చూడండి, ఒక పనిని ఏ ప్లస్ బి కలిసి 40 రోజులలో, బి ప్లస్ సి కలిసి 80 రోజులలో, సి ప్లస్ ఏ కలిసి 90 రోజులలో చేయగలరు. అందరూ కలిసి పనిని ప్రారంభించిన 4 రోజుల తర్వాత ఏ సి వెళ్ళిపోయింది. అయినా మిగిలిన పని ఎన్ని రోజులలో పూర్తవును అనేది క్వశ్చన్. దీన్ని చాలా సులభంగా ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది ఒకసారి చూడండి. మనకేమి ఇచ్చారు? ఏ ప్లస్ బి కలిసి 40 రోజులలో పూర్తి చేస్తారు. అదేవిధంగా బి ప్లస్ సి కలిసి 80 రోజులలో పూర్తి చేస్తారు. సి ప్లస్ ఏ కలిసి 90 రోజులలో పూర్తి చేస్తారు కదా. చూడండి, ఒకరొకరే ఇచ్చింది ఉంటే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఇద్దరిద్దరు ఇచ్చారు. ఏ ప్లస్ బి కలిసి 40 రోజులలో, బి ప్లస్ సి కలిసి 80 రోజులలో, సి ప్లస్ సి కలిసి 90 రోజులలో పూర్తి చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్కు వీళ్ళిద్దరూ 40 రోజుల్లో పూర్తి చేసే పని ఏం చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టీవీ మీద ఒక టీవీలు తయారు చేస్తారనుకుందాం. 40 రోజుల్లో ఎన్ని టీవీలు తయారు చేస్తారో కనుక్కుంటే మనకు ఈజీ అయిపోతుంది. చూద్దాం. ఎగ్జాంపుల్ టీవీ అనుకుంటున్నాను, ఏమైనా తయారు చేస్తారు. ఆ 40 రోజుల్లో ఎన్ని చేస్తారో అని కనుక్కోవడానికి మనం ఈ 3 దానికి ఎల్సిఎం తీసుకుంటే సరిపోతుంది. ఎల్సిఎం ఎలా తీయాలి? చూడండి, వీటిలో పెద్ద నెంబర్ ఏది? 90. జీరోలు కలిసి పక్కన పెట్టేసేయండి. ఇలాగా వరుస నెంబర్కి వచ్చినప్పుడు వాటి మల్టిప్లికేషనే మనకు ఎల్సిఎం అయిపోతుంది. 40 అనేది 20లో, 4 అనేది 8కి మల్టిపుల్. 4 8 యొక్క 8 4 యొక్క మల్టిపుల్ కాబట్టి 4 మనం కన్సిడర్ చేయకపోయినా కూడా ఇబ్బంది లేదు. చూడండి, 80కి 90కి ఎల్సిఎం ఏమవుతుందంటే 720 అవుతుంది. అంటే చూడండి, ఏ ప్లస్ బి 40 రోజుల్లో పూర్తి చేస్తారు ఒక పనిని. అంటే ఏ ప్లస్ బి కలిసి 40 రోజుల్లో 720 టీవీలు తయారు చేస్తారు. అదేవిధంగా బి ప్లస్ సి కలిసి 80 రోజుల్లో 720 టీవీలు పూర్తి చేస్తారు, తయారు చేస్తారు. అలాగే సి ప్లస్ ఏ 90 రోజుల్లో 720 టీవీలు తయారు చేస్తారనుకుంటే వీళ్ళు ఏ ప్లస్ బి కలిసి ఒక రోజులో ఎన్ని టీవీలు తయారు చేస్తారో అనేది కనుక్కున్నాం అనుకోండి, మనకు ప్రాబ్లం ఈజీ అయిపోతుంది. చూడండి, 40 అంటే తీసేస్తే 18 4 72 అంటే 18. అంటే వీళ్ళు ఒక రోజుకు 18 టీవీలు తయారు చేస్తారు. 8 9 72 అంటే వీళ్ళు 9 టీవీలు తయారు చేస్తారు. 9 72 అంటే వీళ్ళు 8 టీవీలు తయారు చేస్తారు. అంటే చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ కలిసి మొత్తం ఎన్ని తయారు చేస్తారు? 18 ఒక 9 27 ఒక 8 35 టీవీ తయారు చేస్తారు ఒక రోజు. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ కూడితే ఏమవుతుంది? 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 35. అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఏ బిసి ముగ్గురు కలిసి ఒక రోజులో ఎన్ని టీవీలు తయారు చేస్తారో మనం ఈజీగా తెలుసుకుంటుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 35/2 పంపించేస్తే 35/2 అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి ఒక రోజులో మనకి 35/2 టీవీలు తయారు చేస్తారు. అలా ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి పని చూడండి. పనిని ప్రారంభించిన 4 రోజుల తర్వాత ఏసి వెళ్ళిపోయి అంటే ఏ అనేవాడు సి అనేవాడు 4 రోజులు పనిచేశారు. పనిచేసిన తర్వాత వెళ్ళిపోయారు. అంటే ఈ 4 రోజులు ఏబిసి ముగ్గురు కలిసి పనిచేశారు. ఈ 4 రోజులు వీళ్ళు ఎన్ని టీవీలు తయారు చేశారు అనేది కనుక్కున్నాం. 4 రోజుల్లో ఎన్ని టీవీలు తయారు చేశారు? ఒక రోజులో 35/2 అంటే 4 రోజుల్లో 35/2 ఇంటూ 4. 4 రోజులలో తయారు చేసినవి 35/2 ఇంటూ 4 అంటే 2 అంటే 35/2 70. 4 రోజులలో వీళ్ళు ముగ్గురు కలిసి 70 టీవీలు తయారు చేశారు. ఇప్పుడు మొత్తం టీవీలు తయారు చేసినది 720.
720లో నుంచి 70 తీసేస్తే ఈ 4 రోజుల్లో వీళ్ళు చేసింది అంటే మనం ఇంకా మిగిలిన డేట్ ఏంటో తెలుస్తుంది. చూడండి 720లో నుంచి 70 తీసేద్దాం. 1 లేకపోతే 5 6 ఇంకా 650 టీవీలు తయారు చేయాలి. ఇంకా మిగిలిపోయిన బి ఒక్కడే మిగిలిపోయాడు. ఇప్పుడు చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి ఒక రోజులో 35/2 టీవీలు తయారు చేస్తారు. సి ప్లస్ ఏ వీళ్ళిద్దరూ కలిసి ఒక రోజులో 8 టీవీలు తయారు చేస్తారు. అంటే దీంట్లో నుంచి దీన్ని తీసేస్తే మనకు బి ఒక్కడే ఒక రోజులో ఎన్ని టీవీలు తయారు చేస్తాడు అనేది తెలుస్తుంది. చూడండి ఏమవుతుంది ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ సి ప్లస్ ఏ చేస్తే మనకు బి వస్తారు. అంటే బి ఒక రోజులో ఎన్ని టీవీలు తయారు చేస్తాడో వస్తారు. అంటే 35/2 మైనస్ 8 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 కాసా తీసుకుంటే 16 అవుతుంది. 35/35 మైనస్ 16/2 35 నుంచి 16 పోతే 19 19 ఒక 16 30 రైట్. ఇందుకు బి ఒక్కడే ఒక రోజులో 19/2 టీవీలు తయారు చేస్తారు. బి ఒక్కడే ఒక రోజులో 19/2 టీవీలు తయారు చేస్తారు. ఇప్పుడు 650 టీవీలు తయారు చేయడానికి బి ఒక్కడికే ఇంకా ఎంత సమయం పడుతుంది అంటే దీంతో భాగిస్తే అయిపోతుంది. చూడండి 650 డివైడెడ్ బై 19/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 650 ఇంటూ ఇది పైకి వచ్చి వస్తే 2/19 650 ఇంటూ 2 అంటే 1300 1300/19 ఈ 1300/19 దీంతో దీన్ని భాగించేస్తే చూద్దాం 13 130 అంటే 19 6 114 114 పోతే ఇంకా 16 ఉంటుంది. 16 0 160 అంటే 19 8 152 చూడండి 68 152 అంటే ఎంత మిగిలింది 8 మిగిలింది. చూడండి లాస్ట్ ఆన్సర్ ఎంత 68 8/19 8 మిగిలింది కదా 8/19 రోజులు పడుతుంది. చూడండి ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుందంటే 68 8/19 రోజుల్లో ఆ పని పూర్తి అవుతుంది.